హలో ఫ్రెండ్స్, కోవిడింట్లో వంటలో పొట్టేలు తలకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇంక ఇదేమో బక్రీద్ పండగ కోసిన పొట్టేలి. ఈ తలకాయ అయితే మా మేడం ఇచ్చింది మాకు. ఈ తల కాల్చి కుందడానికి మా ఆయనకైతే చేత కాదు, మా తమ్ముడి దగ్గరికి అయితే పంపించాము. వాడు బాగా కుంది ఈ విధంగా అయితే పంపించాడు అనమాట. ఇప్పుడు దీన్ని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో ఉప్పు, పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మనం ఉడికించుకున్న తలకాయ కూర అయితే వేసి వేపుకోవాలి. ఇంక ఇదేమో మసాలా పొడికి ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు వేసి బాగా వేపుకుంటాం. ఇవన్నీ ఒక మిక్సీ జార్కి తీసుకొని తెల్లగడ్డ వేసి బాగా పొడిగొట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడైతే వేసి వేపుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది పాతకాల పద్ధతిలో తలకాయ ఫ్రై. ఇంక ఇదేమో పొట్టేలు గుండెకాయ మా మేడం పిలిపిన వాళ్ళకైతే ఇచ్చింది. వాళ్ళ స్టైల్ ఫ్రై. ఇలా చిన్న పీసుల్లో కట్ చేసి వాటర్ వేసి ఇలా ఉడికించి పెట్టుకొని ఇప్పుడు ఒక జల్లెడి గిన్నెలు అయితే వడేసి పెట్టుకున్నారనమాట. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, క్యాప్సికం వేసి బాగా వేపుకున్న తర్వాత గుండెకాయలు అయితే వేసి అందులో సోయా సాస్ వేసుకున్నారు. అంతే, ఈరోజు వంటలు చూద్దాము. ఇదేమో వైట్ రైస్, ఇంట్లో డే వాళ్ళకి, మాకు అందరికీ. ఇదేమో పాతకాల పద్ధతిలో తలకాయ ఫ్రై. ఇందులో టమోటా రసం చాలా బాగుంటుంది. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్